నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అణగారిన వర్గాలకు అండగా ఉండటమే లక్ష్యం. నేమకల్లిలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు. అయ్యప్ప స్వామి ఆలయంలో అన్న సమారాధన. చెల్లాకు శుభాకాంక్షలు తెలిపిన ట్రస్టీలు. వైద్య సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి అసంతృప్తి. తీరు మారకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. తొగిమిలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్. ఇంటి వద్దనే పింఛన్లు పొందాలని లబ్ధిదారులకు సూచన. నిరాడంబరంగా చెల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు. దేశంలో పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదేనని, పింఛన్ల క్రింద 5 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు ఇచ్చామని, పెంచిన పెన్షన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చాం. పింఛను 3 నెలలకు ఒకసారి తీసుకునే సౌకర్యం కల్పించాం. లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారని ఇలా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని, అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానమని పేర్కొన్నారు. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం. ఈ నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటామని, హంద్రీనీవాపై 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రాయలసీమలోని ప్రాజెక్టులకు 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని వివరించారు. ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చానని చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. వాటి ద్వారా చాలా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గత వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిన పెట్టేందుకు కార్యాచరణ చేస్తున్నామని వివరించారు. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ ట్రస్టీ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు శనివారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి, శ్రీ ధర్మశాస్త్ర ఆలయ ట్రస్టీలు మంతన కేశవరాజు, పొలసానపల్లి హనుమంతరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి తదితరులు చెల్లా శంకర్రావుకి దుస్సాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వాములకు ఆహార పదార్థాలు వడ్డించారు. చెల్లా మాట్లాడుతూ ఆ అయ్యప్ప స్వామి దయ వల్లనే తాను ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతున్నానన్నారు. ఆ స్వామి సేవలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అయ్యప్పలు భారీ ఎత్తున తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కొమ్ముల సాయి, చెల్లా ప్రభావతి, చెల్లా కేశవ, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్లు పడాల శ్రీనివాస్, ముగిది శ్రీనివాసరావు, మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి, పిచ్చుక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా అమరావతి విచ్చేశారు. ఆయనను గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్భవన్లో బస చేసిన ఆయనను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కొద్దిసేపు పలు అంశాలను ముచ్చటించారు. ఎంపీ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మంచి పరిపాలనా దక్షుడిగా పేరొందిన ఆయన రాష్ట్రపతిగా అందించిన సేవలను ప్రస్తుతించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 17 కేటగిరీల కింద 2,37,389 మందికి 101,63,33,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కొవ్వూరు మండలం తొగుమ్మి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు దినం నేపథ్యంలో నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం పెన్షన్లు ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 18 రూరల్ మండలాల్లో 3 పట్టణ ప్రాంతాల్లో 9,041 క్లస్టర్స్ పరిధిలో 5,128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తొగుమ్మి గ్రామంలో దివ్యాంగులైన తల్లి కొడుకులు తామరపల్లి నూకరత్నం, తామరపల్లి సంతోష్లు
ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనుకోని కారణాల వలన పెన్షన్ తీసుకొని పింఛన్దారులకు 3 నెలల వరకు పెన్షన్ బకాయిలు చెల్లించబడతాయని పేర్కొన్నారు. ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ కొవ్వూరు మండలం అర్బన్ ప్రాంతంలో 536 క్లస్టర్ ఏరియాలో 265 మంది సిబ్బంది ద్వారా 14,048 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎంపీడీఓ కాశీ సుశీల, పంచాయతీ సెక్రటరీ ఉయ్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు శనివారం నిరాడంబరంగా జరిగాయి. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది స్థానిక జయన్ రోడ్డులో ఉన్న ఆయన నివాసానికి విచ్చేసి చెల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంక్ను మరింత ప్రగతి పదంలో నడిపించేందుకు అవసరమైన కృషి చేస్తానని వెల్లడించారు. బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, డైరెక్టర్లు యనుమల రంగబాబు, ఎర్రమోతు ధర్మరాజు, పిల్లి శ్యామ్కుమార్, బుడ్డిగ రవికొండలరావు, పడాల శ్రీనివాస్, కప్పల సూర్యప్రకాష్, ముగిది శ్రీనివాసరావు, నీలపాల సత్యనారాయణ, సింగంపల్లి వెంకటరామకృష్ణ, మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి, బ్యాంక్ ఇన్ఛార్జ్ సీఈఓ టి శ్రీనివాసరావు, మేనేజర్లు కె శివప్రసాద్, సూర్య, అపరాజిత, అనిల, సిబ్బంది పివివి కుమార్, విశ్వతేజ, మణికుమార్, ఇతర నాయకులు జామి వెంకటరమణమూర్తి, కరకప్రసాద్, సూరంపూడి జయకృష్ణ, పితాని శ్రీను, సాంబమూర్తి, చీకట్ల సత్యనారాయణ, చల్లా ప్రభావతి, చల్లా బాలమురళి, పలుకు స్కూల్ నిర్వాహకురాలు గంటా కనకదుర్గ విద్యార్థులతో కలిసి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చియ చౌదరి, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ అధినేత పంతం కొండలరావు తదితరులు ఫోన్ ద్వారా చెల్లా శంకర్రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీ న్యూస్లో షార్ట్ బ్రేక్. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు 7/12/2024 స్థిరవారం నుండి 11/12/2024 బుధవారం వరకు జరగను. స్వామివారి కళ్యాణం 6/12/2024 శుక్రవారం రాత్రి 6:30 శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీమతి పద్మిని కుమారి దంపతులచే శాస్త్రోక్తంగా జరపబడును. స్వామివారి రుద్రాభిషేకం 6/12/2024 శుక్రవారం రాత్రి 2:30 తెల్లవారితే స్థిరవారం స్వామివారికి రుద్రాభిషేకం జరపబడును. అనంతరం అనగా 7/12/2024 స్థిరవారం ఉదయం 5 గంటల నుండి స్వామివారి దర్శనం ఇవ్వబడును. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా 7వ తేదీ సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం జరుగును. కార్యక్రమాలు 7/12/2024 నుండి 11/12/2024 వరకు ప్రతిరోజు అభిషేకాలు, పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. 14/12/2024 స్థిరవారం మహా అన్నదాన కార్యక్రమం జరుగును. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు 2024-25 రబీ సీజన్లో 8,96,507 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, త్రాగునీటి అవసరాలకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీన నీటిని విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, డిఆర్ఓ సీతారామమూర్తి, ఆర్డీఓలు కృష్ణానాయక్, రాణి సుష్మిత, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 రబీ సీజన్లో ఆయకట్టు కింద గోదావరి డెల్టా క్రింద డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 మార్చి వరకు 8,96,507 ఎకరాల ఆయకట్టుకు సాగు, త్రాగునీరు అవసరాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తూర్పు డెల్టాకు 2,64,507, పశ్చిమ డెల్టాకు 4,60,000, సెంట్రల్ డెల్టాకు 1,72,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గోదావరి నదిలో 91.35 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన సర్వసభ్య సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో శనివారం ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వారి కుటుంబ సభ్యులతో హాజరైన కమ్యూనిటీ పారామెడిక్స్ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మీడియా కన్వీనర్ మల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, డాక్టర్ పవన్ కిషోర్, విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జాతీయ సహాయ కార్యదర్శి కె జనార్దన్,
రాష్ట్ర ముఖ్య సలహాదారులు నిడమర్తి జయసూర్య, రాష్ట్ర గౌరవ సలహాదారులు కోన చిన్నారావు తదితరులు విచ్చేశారు. డాక్టర్ కళాధర్ రెడ్డి మాట్లాడుతూ పీఎంపీ వైద్యులు శిక్షణ పొందిన వారు 2 ఏళ్ల పాటు ఏదైనా పెద్ద ఆసుపత్రిలో పనిచేయడం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిప్లొమా కోర్సులో ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ కోర్సులో శిక్షణ పొందాలని సూచించారు. 50వ వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సీనియర్ సభ్యులు 5గురికి కుటుంబ సమేతంగా సత్కారం చేసి అభినందించారు. జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. లంగ్స్ సంబంధించినటువంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణమవుతాయి. అలాగే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి సమయంలో మంచి ఎక్సర్సైజ్ కావాలి బాడీకి. దానివల్ల రక్త ప్రసరణ సక్రమంగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ తెలుసు హార్ట్ అటాక్స్ గురించి చాలాసార్లు మనం తెలియజేసుకోవడం అనేది జరిగింది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ గురించి కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేయడం, చాలామంది వైద్య నిపుణులు మన ముందుకు వచ్చి చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క నాలెడ్జ్ మనకు ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం ఉన్నప్పుడు ప్రజలను అవేర్నెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గ్రామంలో మనం చాలా కాలం నుంచి ఉంటున్నాం కాబట్టి గ్రామ ప్రజలకు ఎవరికి ఎటువంటి వ్యాధులు వస్తాయనేటువంటి అవగాహన కూడా మనకు ఉంటుంది. దానివల్ల మనం గ్రామాల్లో వాళ్ళని అవేర్నెస్ చేసి, అబ్బాయి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, బీపీని కంట్రోల్ చేసుకో, షుగర్ కంట్రోల్ చేసుకో, స్మోక్ చేయొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దని వాళ్ళ కుటుంబంలో ముందు జరిగినటువంటి వ్యాధులు ఏమున్నాయో తెలుసుకొని వాటిని వీళ్ళకి రాకుండా ప్రివెంట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మా ఎయిమ్ వల్ల ఒకటి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు, అంతకంటే వేరే ఏం మేము అనుకోవట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అట్లా నేను ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఫస్ట్ 1 month 2 months తగలైన తర్వాత నన్ను నమ్మి నాకు పేషెంట్లు పంపించిన క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఏంటి, ఇక్కడ ఉన్న పిఎంపీ సోదరులు అయితే ఏంటి, జన్మలో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెప్పుకున్నాను. ఏ రోజు కూడా మర్చిపోను. ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు ఎప్పుడు లేదు. అట్లా అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పవన్ కిషోర్ గారు ఉన్నారు, అట్లనే ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ పేర్లు అయితే చెప్పారు, నేను చెప్పను, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ తెలుసు చెప్తాను. కానీ అట్లా అవకాశం ఇచ్చి నిజంగా నేను ఈరోజు అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్యూచర్లో మనకి ఇంకా క్వాలిఫైడ్స్ పెరుగుతున్నారు. రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్త్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి కొత్త వాళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కెరియర్ స్టార్టింగ్లో అట్లీస్ట్ 2 or 3 years దయచేసి మన పక్కన పెట్టి, మనీ అనేది కాకుండా 2 or 3 years మీ కెరియర్లో మీరు ఎక్కడో చోట మంచి హాస్పిటల్స్లో వర్క్ చేసి వీలైనంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. తర్వాత అది మనకి లైఫ్ లాంగ్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి నెలా నిర్వహించే మాస శివరాత్రి లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరం గోదావరి తీరంలో ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి మందిరంలో మహాపూర్ణాహుతి ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి పూర్ణాహుతిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ వివేకానంద సనాతన ధర్మ ప్రచార సమితి ట్రస్ట్ నిర్వహణలో పురోహితులు బ్రహ్మశ్రీ తొయ్యటి సీతారామ శర్మ ఆధ్వర్యంలో చలంచర్ల వెంకట రత్నాజీ దంపతులచే గణపతి పూజతో ప్రారంభమై గోదావరి నది పూజ, గోపూజ, మహాన్యాసం, కాశీ విశ్వేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన, అన్నపూర్ణాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, సాయంత్రం 6 గంటల నుండి పార్వతీశ్వర కళ్యాణం, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం, పండిత సత్కారం, బ్రాహ్మణ సమారాధన నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూర్ణాహుతిలో పాల్గొని కళ్యాణం చూసి శ్రీ స్వామివారి, శ్రీ అమ్మవారి అనుగ్రహాలను పొందారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కాకి నాగేశ్వరరావు అండ్ బ్రదర్స్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామ పంచాయతీ కొలమూరులో టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టీడీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా జరుగుతోందన్నారు. కొంతమూరు పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోరంట్ల రవిరామ్ కిరణ్, రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కోలమూరు గ్రామ అధ్యక్షుడు దండమూడి ప్రసాద్ పాల్గొని సభ్యత్వ నమోదు ద్వారా కలిగే ఉపయోగాలను వివరించారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ నిరంతరం పార్టీకి సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకి, నాయకులకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని, ప్రతి కార్యకర్త
కార్యకర్తకు భరోసా కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. టీడీపీ నాయకులు అడ్డాల శ్రీను, బత్తిన కొండబాబు, బత్తిన రత్నరాజు, గోక శ్రీను, జుత్తుక పెద్ద, ముడిముడి సుధీర్, పోసుపో సుబ్బారావు, కమతం గన్నిరాజు, అల్లాడ వెంకటేశ్వరరావు, అల్లాడ రాజు, అంగర శ్రీను, ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, నిమ్మన లోకేష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మం కాపాడటంలో ప్రథములుగా ఆర్యవైశ్యులని చెప్పొచ్చని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. వ్యాపార వాణిజ్య ప్రముఖులు గ్రంథి నానబ్బులు ఆధ్వర్యంలో శనివారం దివాన్ చెరువులో జరిగిన కార్తీక వన సమారాధన జరిగింది. ఈ సందర్భంగా పూజామూర్తులను దర్శించుకుని నమస్కరించుకున్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు మర్యాదపూర్వకంగా ఆధ్యాత్మిక కండువాను కప్పి స్వాగతించారు. డాక్టర్ గూడూరి మాట్లాడుతూ సేవలకు ప్రతిరూపంగా ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. గ్రంథి నానబ్బులు తదితర ఆర్యవైశ్య ప్రముఖులను, నిర్వాహకులైన పెద్దలను అభినందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ మేనేజర్ పెండ్యాల కోదండరామయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని, పార్టీ కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగి మరణించినప్పుడు వారి కుటుంబాలను ఆదుకునేందుకే సభ్యత్వ నమోదు ఎంతో భరోసాగా ఉంటుందని, కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం వేమగిరిలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ సభ్యత్వ కార్యక్రమం జరుగుతుందని, నియోజకవర్గంలో గతంలో సభ్యత్వ నమోదు చేయించుకున్న పలువురు కార్యకర్తలకు ప్రమాద బీమా అందించామని, పార్టీ సభ్యత్వ నమోదు వాట్సాప్, టీడీపీ యాప్, టెలిగ్రామ్ ద్వారా పొందవచ్చునన్నారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, మండల తెదేపా అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్, వెలుగుబంటి వెంకటాచలం, పితాని శివరామకృష్ణ, గుత్తుల కృష్ణ, వాసంశెట్టి నాగబాబు, సురపరెడ్డి జానకిరామయ్య, యనమదల రాజు, అప్పారి అన్నవరం, కాంట్రేగుల సత్యబాబు, వాసంశెట్టి బాలాజీ, ఈడుపుగంటి రమేష్, జోగి చక్రవర్తి, కొప్పిశెట్టి నాగేశ్వరరావు, బోల్లాడి జాన్, ఐటీడీపీ సభ్యులు ఎంఎస్ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అణగారిన వర్గాలకు అండగా ఉండటమే లక్ష్యం, నేమపల్లిలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు. అయ్యప్ప స్వామి ఆలయంలో అన్న సమారాధన, చెల్లాకు శుభాకాంక్షలు తెలిపిన ట్రస్టీలు. వైద్య సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి అసంతృప్తి, తీరు మారకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. తొగిన్మిలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్, ఇంటి వద్దనే పింఛన్లు పొందాలని లబ్ధిదారులకు సూచన. నిరాడంబరంగా చెల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.